రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. కృష్ణ రాజేంద్ర గారు గారు చాలా బాగా చెప్పారండి. సో చెప్పండి. చెప్పండి. మీరెలా చూస్తారండి వ్యక్తిగతంగా వచ్చేటువంటి ఈ కొత్త టెక్నాలజీస్ కావచ్చు, సరికొత్త మార్పులు కావచ్చు, ఏంటంటే మంచి కొంత జరుగుతుందా అంటే డెఫినెట్‌గా జరుగుతోంది. ఎవరు క్రియేట్ చేసినా గానీ మంచి కోసమే క్రియేట్ చేస్తారు. కాకపోతే తెలియకుండానే ఇందులో కొంచెం చెడు కూడా దాగుందనేది ప్రస్తావన. మీరెలా చూస్తారు? అవునండి. మన కృష్ణ గారు చెప్పినట్టండి, మనము దాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. అది ఎలా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మందికి ప్రైవసీ యొక్క ఇంపార్టెన్స్ తెలీదండి. దాని ఎంత ప్రైవసీ మన ఫోటో యొక్క ఇంపార్టెన్స్ గాని, మన అదర్ థింగ్స్ అన్ని జస్ట్ వస్తుంది, అందరూ అప్‌లోడ్ చేసేస్తున్నారు. సంథింగ్ ఏదో ఫోటో వస్తుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. తాత్కాలికంగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడెక్కడ సేవ్ అవుతుంది? ఎవరెవరు దాన్ని వాడుకోవచ్చు? నేను యాస్ ఎ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ గాను ఈ మన హ్యాకర్స్ దీన్ని ఎలా యూజ్ చేసుకొని రేపు ఉదయం దాన్ని ఎలా ప్రిటెండ్ చేస్తారు? దాన్ని ఎలా ఎక్స్‌పోజ్ చేస్తారనేది తలుచుకుంటే చాలా భయమేస్తుందండి. ఇట్స్ వెరీ స్కేరీ టు నో దట్ ఈ ఏమవుతుందో అర్థం కావట్లేదు. హ్మ్. ఏఐ అనేది మనకి ఎలా అంటే మనకి సాధనంగా ఉండాలి తప్ప మన జీవితాన్ని నియంత్రించే శక్తిగా మారకూడదు ఇది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వీఆర్ అడాప్టింగ్ టు ఎవ్రీథింగ్. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేట వరకు ప్రతిదానికి ఏఐతో మాట్లాడుతున్నాము. సో అది మనకి దట్స్ అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఏఐ అనేది ఒక మెకానిజం, ఒక మెషిన్ అండి. హ్మ్. మిషన్ మనకి హెల్ప్ చేయాలి తప్ప మిషన్ మన పైన ఆధిపత్యం చెలాయించకూడదు. బట్ మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్, మనం చేస్తున్న తెలియకుండా ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ, తెలియకుండా చేస్తున్న రకరకాల యాక్టివిటీస్ వల్ల ఇది ఎలా మారుతుంది అనేది ఇట్స్ వెరీ క్వశ్చన్ అండి. రేపు ఏమవుతుంది అనేది చాలా క్వశ్చన్ మార్క్ గా ఉంది. యెస్. అంటే అంటే బేసికల్ గా ఏమవుతుందంటే హ్మ్. ఆ, ఇది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తే ఆ, దాన్ని నియంత్రించడం చాలా కష్టం అండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఇట్ అండర్స్టాండ్ ఇట్. హ్మ్. అండ్ ఇప్పుడు నేను యాక్చువల్ గా ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సీసో అండ్ నేను చాలా మంది ట్రైన్ కూడా చేస్తుంటాను. హ్మ్. జ- వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు కరెంట్ జనాలు చూడండి, మన రీసెంట్ జనరేషన్ చూస్తుంటే ప్రతిదీ వాళ్ళు ఏమి డిపెండ్ అయిపోతున్నారు. మీకు ఒకటి తెలుసు అనుకోండి, తెలిసిన తర్వాత దాన్ని ట్యూన్ చేసుకొని ప్రాపర్ షేప్ లో తీసుకొని దాన్ని వాడడం చాలా ఇంపార్టెంట్. కానీ తెలియకుండా ఇవి వచ్చి కలిసిన ప్రతి కంటెంట్ ని ఏఐకి ఇచ్చేసి మాట్లాడడం వల్ల నేనేం చూస్తున్నానంటే పీపుల్ ఆర్ లూజింగ్ దట్ నాలెడ్జ్ అండ్ దేర్ అవే ఫ్రమ్ వాట్ దే సపోజ్ టు డూ. హ్మ్. అది అది చాలా మిస్ అవుతున్నాం. ఐ థింక్ వీఆర్ లూజింగ్ అవర్ నాలెడ్జ్ అండ్ వీఆర్ లూజింగ్ అవర్ మైండ్ సెట్ అండ్ సంథింగ్ అండ్ హ్మ్. దాన్ని వాడుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. అండ్ ప్రైవసీ ప్రైవసీ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. మీరు చూసింటారు, మన గవర్నమెంట్ కూడా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని తీసుకొచ్చింది. యూరోపియన్ సిటిజన్ యాక్ట్, జిడిపిఆర్ అని ఉంది. హ్మ్. రకరకాల యాక్ట్స్ వస్తున్నాయండి. బట్ ఎవరు ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్? మనం మన ఫోటోని అప్లోడ్ చేస్తున్నాము, మన పర్సనల్ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నాము, మన ఫ్యామిలీ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నాము. అప్లోడ్ చేస్తే మనకు ఫోటో వస్తుంది, ఎస్ బాగుంది, చాలా బాగుంది, మంచిగా ఒక ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఫోటో వెళ్ళి ఎక్కడ సేవ్ అవుతుంది? దాన్ని ఎవరైనా తీసుకోగలుస్తున్నారా? ఏమైనా తీస్తున్నారు అనేది బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో ప్రాపర్ వాట్ ఈస్ దట్ ఐ కెన్ సే దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఎవరికి తెలియదు అది. అవును. సో ఇప్పుడు దాన్ని ఎవరు ఎక్కడ కలెక్ట్ చేస్తున్నారో, దాన్ని ఎక్కడ ఏం చేస్తున్నారో మనకేం తెలియదు. అంతే. మన దగ్గర జస్ట్ ఏం అవుట్‌పుట్‌ని ఇన్ఫర్మేషన్ లేదు ఎంజాయ్ మనకి. చేస్తున్నాం అంతే. అంతే అంతే మనకు వస్తున్న మనం చూస్తున్న మనకి కళ్ళెదురుగా కనిపిస్తున్న కొన్ని చూస్తున్నాము, మనము ఎంజాయ్ చేస్తున్నాం. మన కృష్ణ గారు చెప్పినట్టు ఆ ఫోటో తీసుకొస్తాం, వెళ్ళి వాట్సాప్ స్టేటస్ లో పెడతాము, లేకపోతే ఫేస్బుక్ లో పెడతాము. ఓ 10 లైక్లు 20 లైక్లు వస్తాయి. వచ్చిన తర్వాత అమ్మాయి నా దానికి వచ్చింది అనుకుంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా మొన్న మా ఫ్రెండ్ దగ్గర చూశాను. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, ఆయన వాళ్ళ వైఫ్ అందరిది పెట్టేశాడు ఫోటో. హ్మ్. అంటే అది వచ్చిందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? దాని ఫోటోని వాళ్ళు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఫోటో ఇచ్చాడు ఆయనకి. వాళ్ళ వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల ఫోటో వెళ్ళి మన ఇంటర్నెట్ లో పెట్టిన తర్వాత రేపు ఉదయం దానివల్ల ఏమైనా భద్రతా ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరండి? హ్మ్. ఇది తెలియకుండా చేస్తున్నాం. అసలు పట్టించుకోవట్లేదు, ఎవరును దాన్ని చూడట్లేదు.
అవునవును. ఓకే ఓన్లీ ఫర్ టెంపరీ ఎంజాయ్మెంట్ కోసం, ఫర్ లైక్స్ 24 hours లైక్స్ కోసం వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్ మిజరబుల్. అవునవును. అంటే అయితే చాలా ఇక్కడ మంది విషయం- ఇప్పుడు గ్రోక్ విషయంలో, ఓపెన్ అయ్యే విషయంలో మాట్లాడుతున్నారు, కానీ నాకు తెలిసి ఎప్పుడో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్